తేజ, అవన్నీ పాడు చేయకూడదు నాన్న. ఒక చోట కూర్చొని ఆడుకోవచ్చు కదా. అబ్బా, ఈ ఫోన్ కూడా ఇప్పుడే రావాలా? ఎవరో ఏంటో. మనస్వి, తమ్ముణ్ణి చూసుకో, వస్తువులన్నీ కింద పడేస్తున్నాడు. నేను ఫోన్ ఎవరో చూస్తాను. ఓకే మమ్మీ. అలా పిల్లలకి జాగ్రత్తలు చెప్తూ వాళ్ళ వంకే చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రసన్న. హలో, ఎవరండి? ఏంటే, నా నంబర్ కూడా కనిపించట్లేదా నీకు? అసలు సేవ్ చేసావా లేదా? సాధన, నువ్వా? సారీనే, పిల్లలు బాగా అల్లరి పెడుతున్నారు, వాళ్ళ గోడలో చూడకుండా లిఫ్ట్ చేశాను. సరే సరే, చెప్పవే, ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావు? నీ జాబ్ లైఫ్ అంతా ఎలా సాగుతోంది? ఏం లైఫే బాబు, ఒకటి కాదు 4 ఉద్యోగాలు ఒకేసారి చేస్తున్నట్టుగా ఉంది. మా ఆయన 9ంటికి ఆఫీస్కి వెళ్తాడు, 5ంటికి వస్తాడు. వచ్చాక టీవీ ముందు కూర్చుంటాడు, లేదా పక్కింట్లో ముచ్చట్లు పెడతాడు. అదే నేను 5ంటికి నిద్రలేస్తే 8ంటికి కిచెన్లో పని పూర్తవుతుంది. తర్వాత పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపాలి. మళ్ళీ నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. 5:30 దాటిందంటే మా అత్తయ్య నుండి ఫోన్ కరెక్ట్గా వస్తుంది. నువ్వు త్వరగా రావట్లేదని టెన్షన్ పడుతుందా? నీ మొహం ఏమిటి, ఇంకా రాలేదు? పిల్లలు వచ్చి గంట అయింది, ఆకలని ఏడుస్తున్నారు. శేఖర్ కూడా వచ్చేశాడు. నీకేంటి అంత కొంపలు మునిగిపోయే పనులు అని దీర్ఘాలు తీస్తుంది. పరుగు పరుగున వస్తానా? ఇల్లంతా చెత్త కుండీలా ఉంటుంది. అన్నీ క్లీన్ చేసి మళ్ళీ వంటలు చేసి అందరికీ వడ్డించి గిన్నెలు క్లీన్ చేసుకునేసరికి 9:30 అవుతుంది. అమ్మ ఉద్యోగం, ఆయా ఉద్యోగం, పని మనిషి ఉద్యోగం, వంట మనిషి ఉద్యోగం, ఆఫీస్లో ఉద్యోగం, ఇన్ని చేస్తున్నా అనిపిస్తుంది మీ ఆయన్ని సాయం చేయమనొచ్చు కదా. ఏవండి, ఈ కూరగాయలు కట్ చేద్దురు రండి అని గనక నేను అన్నానంటే మా అత్తయ్య హాల్లో నుంచి ఒక చూపు చూస్తే అదొచ్చి కిచెన్లో నా వీపుకు తగులుతుంది. మగాళ్ళు ఆడంగి పనులు చేయరు అని గట్టిగా గంభీరంగా అంటుంది. పాపమే. నిజమేనే ప్రసన్న, నా బతుకు చూసి నాకే పాపం అనిపిస్తుంది. అఫ్కోర్స్ 100కి 90 మంది జీవితాలు నాలాగే ఏడ్చాయనుకో. ఇంతకీ నీ సంగతి ఏంటి? మనస్వి పుట్టగానే నేను జాబ్ మానేశాను కదా. ఆ తర్వాత 2 ఏళ్లకి మళ్ళీ తేజుగాడు. పిల్లల్ని చూసుకోవడం, జాబ్ చేయడం నీ వల్ల కాదు, కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకో అన్నాడు మా ఆయన. మీ ఆయన పేరేంటే? విష్ణు. ఆహా, విష్ణుమూర్తి లాంటోడు. నేనైతే కాళ్ళకి దండం పెడుదును. మరి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుందా? మా అత్తయ్య మా మామయ్య ఫైనాన్స్ గురించి ఏమీ పట్టించుకోరు. వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, సో ఆయన జీతం గురించి లెక్కల గురించి ఏం అడగరు. తేజు గడికి ఇప్పుడు 2 ఏళ్ళు, ఇంకో సంవత్సరం అయితే స్కూల్కి వెళ్తాడు. అప్పుడు ఏదైనా జాబ్ చూడాలి. దొరుకుతుందంటావా? ఎందుకే బాబు, నాలాగా అయిపోతావు. జాబ్ చేయకపోతే అంత కొంపలేం మునిగిపోవులే. అంత ఇబ్బంది ఏం ఉండదు. ఈ విషయం గురించి మేము మాట్లాడుకున్నాం. నేను జాబ్కి వెళ్తే ఇంట్లో మెయిడ్ని పెడతానన్నారు ఆయన. వంట పని తప్పదనుకో. అయినా మా అత్తయ్య కూడా కాస్త సాయం చేస్తుంది. ఆయనైతే కాస్త నీరసంగా ఉందన్నానంటే వచ్చి పక్కనే కూర్చుంటారు. ఏ పని చేయాలి, ఏ సాయం చేయాలని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రసన్న, నిన్ను చూస్తే నాకు కుళ్ళుగా ఉంది. నేను శేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ నా జీవితం ఇలా అయిపోయింది. నా అలసట ఎవ్వరి కంటికి కనబడదు. నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నావు, అయినా ఎంతో కొంత అదృష్టవంతురాలు అయ్యావు. అదైతే నిజమేనే. విష్ణు గారిని చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. నువ్వు మంచి పని చేశావే ఆ సూర్యతో బ్రేకప్ చెప్పి. మా ఆయన ఆ సూర్య బెస్ట్ ఫ్రెండ్స్ కదా, వాడు కూడా ఈయనలాగే ఉంటాడు. అప్పుడు నీ జీవితం కూడా నాలాగే అయ్యేది. పెళ్లికి ముందు వీళ్ళు చూపించే అతి ప్రేమ పెళ్ళయ్యాక కనీసం జాలిగా కూడా మిగలదే బాబు. పిల్లలు పుట్టాక ఇక వాళ్ళని వదిలి ఏం వెళ్తాం? పిల్లలకి అమ్మ నాన్న ఇద్దరూ ఉండాలన్న ఆలోచనతో కాళ్ళకి సంకెళ్ళు వేసేసుకుంటాం. సర్లే, ఏదో చెప్దామని ఫోన్ చేసి ఏదో చెప్తున్నాను. ఏం చెప్దామని ఫోన్ చేసావే? మన క్లాస్మేట్స్, అదే మన డిగ్రీ క్లాస్మేట్స్ అంతా గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నారే ఎల్లుండి. నేను నీకు లొకేషన్ పంపిస్తాను. ఎల్లుండి మార్నింగ్ 10:30కి వచ్చేయి. నేనా? అదేంటి అంతా వస్తున్నారు, నువ్వు రాకపోతే ఎలా? మీరెళ్ళడానికి నేను రావడానికి తేడా లేదా సాధన? నేను సూర్య ప్రేమించుకున్న విషయం కాలేజ్లో అందరికీ తెలుసు. మేం విడివిడిగా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ మా ఇద్దరిని కలిపి చూడగానే అందరూ ఎలా చూస్తారో, ఎంబారసింగ్గా ఉంటుందేమో. అలా అని మన ఫ్రెండ్స్ అందరినీ కలిసే అవకాశాన్ని కోల్పోతావా? మళ్ళీ మళ్ళీ నువ్వు కావాలనుకుంటే కలుస్తారా? వాడొక్కడి కోసం
మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేస్తావా ఏంటి? ఛ, మీ అందరినీ చూడాలని నాకు ప్రతిరోజు ఉంటుంది. అయితే మూసుకొని మంచి శారీ కట్టుకొనిరా. మన గ్యాంగ్ మొత్తం సేమ్ కలర్ శారీలో వెళ్దామా అని ఆలోచిస్తున్నారు. అలా వద్దులేవే. సరే అయితే నీకు నచ్చిన శారీ కట్టుకొనిరా. ఆ తర్వాత సాధన ఫోన్ పెట్టేస్తుంది. ప్రసన్న మనసు గతంలో ఊగిసలాడుతుంది. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సూర్య ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా వెంటనే యాక్సెప్ట్ చేసింది. 2 సంవత్సరాలు ప్రేమ పక్షుల్లా విహరించారు. డిగ్రీ ఎగ్జామ్స్ పూర్తయిపోయిన తర్వాత ప్రసన్నకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు బలవంత పెట్టారు. విషయం సూర్యకి చెప్తే, 20 సంవత్సరాల వయసులో నువ్వు పెళ్లి చేసుకోగలవు కానీ నేను చేసుకోగలనా? మా ఫ్యామిలీ బాధ్యత నా మీద లేదా? నా మీద నీకు ప్రేమ ఉంటే మీ వాళ్ళని కన్విన్స్ చేసి వెయిట్ చేయి, లేదంటే నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయాడు అతను. ఆమెకు మరో దారి లేకపోయింది. విష్ణుతో పెళ్లికి తల వంచాల్సి వచ్చింది. అదంతా తలుచుకోగానే ఆమె కళ్ళు తడిసిపోయాయి. అంతలోనే తేజు క్యార్మంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ప్రసన్న ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగి చూసింది. మనస్వి, ఏమైంది? తమ్ముడెందుకు ఏడుస్తున్నాడు? వాడు నన్ను ఈ డాల్తో కొట్టాడు మమ్మీ, అందుకే వాడి చెంప మీద ఒక్కటిచ్చాను. అయ్యో, వాడు చిన్నోడే. నేనేమైనా ఉద్యోగం చేసేంత పెద్దదాన్నయ్యానా? నేను కూడా చిన్నదాన్నే, స్కూలుకే వెళ్తున్నాను. అవునే, అంత పెద్దదానివి కాలేదు కానీ మాటలు మాత్రం పెద్దవి నేర్చావు. అంతలోనే ప్రసన్న అత్తగారు నెమ్మదిగా నడుస్తూ వచ్చింది. అబ్బా, ఈ మోకాళ్ళ నొప్పితో చాతగాక చేస్తున్నాను. ఏవైందిరా, ఎందుకు కొట్టుకుంటున్నారు? చూడండి అత్తయ్య, మీ మనవరాలు తమ్ముణ్ణి చూసుకో 2 నిమిషాలని చెప్తే వాణ్ణి కొడుతోంది. అంతే మమ్మీ, నువ్వెప్పుడు తమ్ముడు పార్టీనే, నీకు నేనంటే ఇష్టమే లేదు. చూడండి, ఇది దీని వరుస. ఏమిటే మను, అమ్మతో అలా మాట్లాడతారా ఎవరైనా? తప్పు. అయినా ఎప్పుడూ ఆటలేనా? హోంవర్క్ ఇవ్వలేదా మీ మేడం? వెళ్ళి చేసుకో. ప్రసన్న, ఎవరమ్మా ఫోను? మా ఫ్రెండ్ అత్తయ్య, ఎల్లుండి కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కలుస్తున్నారంట, రమ్మని ఫోన్ చేసింది. అవునా, వెళ్ళిరా మరి. కానీ తేజు, ఒక్కరోజు నేను చూసుకోలేనా ఏంటి? నువ్వు వెళ్ళు, పర్వాలేదు. థ్యాంక్స్ అత్తయ్య. ఆ మరుసటి రోజు రాత్రి ప్రసన్న బీరువాలో నుంచి తనకి నచ్చిన చీరలన్నీ తీసి బెడ్ మీద పెట్టింది. ఏంటి మేడం, ఎగ్జిబిషన్ పెట్టారు, ఎక్కడికి వెళ్తున్నారేంటి? అయ్యో సారీ అండి, మీకు చెప్పడమే మర్చిపోయా. రేపు గెట్ టుగెదర్ పార్టీ ఉంది, వెళ్ళనా? చీరలు కూడా సెలెక్ట్ చేసేసుకుంటున్నావు, వెళ్దామనే కదా. అంటే మీకు ఇష్టం లేదా? వెళ్ళబోయ్, నేనెందుకు వద్దంటాను. అయితే మీరే మంచి చీర సెలెక్ట్ చేయండి. ఏం వద్దులే, అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చకపోతే ఇది మా ఆయన టేస్ట్ అని చెప్పి నన్ను చులకన చేస్తావు. ఎప్పుడైనా అలా చేశానా అండి నేను? మీరెందుకు నా మీద నిందలేస్తారు? సరదాగా అన్నానోయ్. అదిగో ఆ స్కై బ్లూ శారీ నీకు బాగుంటుంది. పట్టు చీరలు అవి కడితే బాగోదు, ఇలాంటి సింపుల్ శారీస్లో వెళ్ళు, క్లాసిక్గా ఉంటావు. నాకు కూడా అదే అనిపించింది, థ్యాంక్స్ అండి. ఎన్నింటికి ఫంక్షను? 10:30 గంట. మీరు ఆఫీస్కి వెళ్ళిపోయాకే వెళ్తాను. మరి తేజు? అత్తయ్య చూసుకుంటానన్నారు. మీ అత్త కోడల అండర్స్టాండింగ్ బాగుంటుంది, లేదంటే మీ ఇద్దరి మధ్యలో నేను ఎంత నలిగిపోయేవాడినో. నిజమేనండి, ఈ క్రెడిట్ అంతా అత్తయ్య గారిదే. తనకి మనం సంతోషంగా ఉండడం, ఇల్లు ప్రశాంతంగా ఉండడమే ముఖ్యం. అవును, మా అమ్మ ముందు నుంచి నెమ్మదస్తురాలే. ఎగ్జైట్మెంట్లో ఈరోజు నిద్రపోయేలా లేవు నువ్వు. నాకైతే నిద్ర వస్తోంది, గుడ్ నైట్ అని చెప్పి నిద్రపోయాడు విష్ణు. ఆమె తన చీర, దాని మీదికి ఆర్నమెంట్స్ అన్నీ పక్కన పెట్టుకుని మిగతా చీరలు బీరువాలో పెట్టేసి మంచం మీద వాడింది. మనసు నిండా మళ్ళీ అవే ఆలోచనలు. రేపక్కడ సూర్య కనిపిస్తే నేనేం చేయాలి? ఏం మాట్లాడాలి? ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏంటో రేపు ఎలా గడుస్తుందో అలా ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయింది. తెల్లవారుజామున 5ంటికి అలారం పెట్టుకుంది. దానివల్ల త్వరగా లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసింది. తను తిరిగి వచ్చే వరకు తేజు తినడానికి కావాల్సినవి కూడా వండి పెట్టింది. సరిగ్గా 10ంటికి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె అక్కడికి చేరుకునేసరికి టైం 11 అయింది. ఏంటి ప్రసన్న, అంతా వచ్చేశారు, నువ్వేంటింత లేటు? రా అంటూ లాక్కెళ్ళింది సాధన. ఏర్పాట్లు బాగానే చేశారు, ఏదో ఫంక్షన్ హాల్లా ఉంది. ఇలాంటివి బాగానే చేస్తాడు మా ఆయన, ఇంట్లో చేయమంటే మాత్రం ఏడుస్తాడు. అంటే నువ్వు శేఖర్ ఆర్గనైజ్ చేస్తున్నారా? అలాంటిదేలే, ఈ ఐడియా కూడా ఆయనదే. ఆ తర్వాత ఆమె ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా వచ్చి పలకరించారు ఆమెను.
ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది అని ఎమోషనల్ అయింది ప్రసన్న. అందరూ గుంపులు గుంపులుగా కూర్చున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు. కాసేపటికి లంచ్ టైం అయింది. స్పెషల్గా ఏర్పాటు చేసిన లంచ్ పూర్తి చేశారు. హ్యాండ్ వాష్ కోసం బేసిన్ దగ్గరికి వెళ్ళిన ప్రసన్న చేయి కడుక్కొని వెనక్కి తిరగగానే సూర్య ఎదురుపడ్డాడు. ఆమె ఎలా స్పందించాలో అర్థం కాక హాయ్ అంది. వచ్చినప్పటి నుండి ఇప్పుడే కనిపించానా నీకు అన్నాడతను. అదేం లేదు సూర్య, నేనొచ్చి నీతో మాట్లాడితే నీకెలా ఉంటుందో, ఏదైనా ఇబ్బంది ఏమో అని ఆగానంతే. నాకు నీతో మాట్లాడాలనుంది ప్రసన్న. ఇక్కడ మన ఫ్రెండ్స్ నాకు తెలుసు. ఇక్కడ కాదు, 4:30కి పార్టీ అయిపోతుంది, అంతా వెళ్ళిపోతారు. నేను నీకు క్యాబ్ బుక్ చేస్తాను. నువ్వు ఆ క్యాబ్లో కొంచెం దూరంలో ఉన్న కెఫే దగ్గర ఆగు, నేను బైక్ మీద వస్తాను. అది కాదు సూర్య. ఏ, నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? అలాంటిదేం లేదు. అయితే చెప్పింది చెయ్యి. సరే అని ఆమె తలదించుకొని పక్కకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత 4 వరకు పార్టీ చాలా సరదాగా సాగిపోయింది. కాసేపు డాన్సులు చేశారు, కూల్ డ్రింక్స్ తాగారు. కొంతమంది స్టేజ్ మీద నిలబడి కాలేజ్ ఊసులు గుర్తు చేసి నవ్వించారు. టైం దగ్గర పడింది. అందరూ ఎమోషనల్ అయ్యారు. ఒకరికొకరు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత సూర్య చెప్పినట్టుగానే ఒక క్యాబ్ వచ్చి అక్కడ ఆగింది. సాధన, రమ్య, వాణి, నా క్యాబ్ వచ్చేసింది. మీతో ఇంకా చాలాసేపు గడపాలనుంది. కానీ ఎలాగో మనం 4:30కి వెకేట్ చేస్తామని చెప్పాం కదా. మీకంటే ముందుగా వెళ్ళిపోతున్నానని ఏమనుకోవద్దు. ఇంకో 2 నిమిషాల్లో మేం కూడా వెళ్ళిపోతాం లేవే, పర్వాలేదు, బాయ్. కాలేజ్ రోజులన్నీ మళ్ళీ గుర్చొచ్చాయే. దేవుడు ఎందుకు కలుపుతాడో ఎందుకు విడదీస్తాడో అనిపించింది. అందరికంటే ఎక్కువగా స్నేహితులకే ఈ బాధ తప్పదు. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో అంటూ వాళ్ళని ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత కన్నీళ్లతో బాయ్ చెప్పి తన క్యాబ్ దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుంది. స్టార్ కెఫే అడ్రస్ చూపిస్తోంది మేడం, అంతేనా? అవును, ఓనే. ఆమె కళ్ళు మూసుకుంది. కన్నీళ్లు చెంపల్ని తడుపుతున్నాయి. మనసు భావోద్వేగంతో పరుగులు తీస్తోంది. క్యాబ్ డ్రైవర్ చూస్తే బాగుండదని కన్నీళ్లు తుడుచుకొని మొహం పక్కకు తిప్పుకుంది. కాసేపట్లో కెఫే వచ్చేసింది. ఆమె కార్ దిగి డబ్బులిచ్చి లోపలికెళ్ళగానే ఆమెకు సూర్య కనిపించాడు. అదేంటి, నేను బయలుదేరేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా? నాది బైక్ కదా, షార్ట్కట్లో వచ్చాను. ఓకే, రా ప్రసన్న, అలా కూర్చుందాం. ఆమె ఇబ్బందిగానే అతనితో పాటు ఒక టేబుల్ దగ్గర కూర్చుంది. చుట్టూ చూస్తోంది. ఏంటి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారని భయమా? కాసేపు భయాలు పక్కన పెట్టి నాకు టైం ఇవ్వచ్చు కదా. సరే, ఎంతసేపు అయింది మనం కలిసి? కనీసం ఎలా ఉన్నావని అడిగావా నన్ను? సారీ సూర్య, ఆ రోజు నీకోసం స్టాండ్ తీసుకోలేదని నా మీద కోపం కదా. లేదు, నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించావు. కుటుంబమే కదా అన్నిటికంటే ముఖ్యం. ఆ బాధ్యత నువ్వు విస్మరించలేకపోయావు. అదేం తప్పు కాదు, పరిస్థితి అంతే. మా వాళ్ళకి నేను సరిగ్గా నచ్చజెప్పలేకపోయాను. నాది కూడా కొంత తప్పుందిగా. ఆడపిల్ల పెళ్ళంటే తల్లిదండ్రులు ఎంత సీరియస్గా ఉంటారో నాకు మా చెల్లి పెళ్లి జరిగినప్పుడు అర్థమైంది. నువ్వున్న పరిస్థితుల్లో ఎవరున్నా తప్పేది కాదులే. ఇంతకీ ఎలా ఉన్నావు? నీ ఫ్యామిలీ లైఫ్ బాగుందా? అంతా బానే ఉంది. మరి నువ్వు, నీ భార్య, పిల్లలు? ఏంటి, భార్య పిల్లలు కూడానా? నాకు పెళ్లి జరిగిందని నీకెవరు చెప్పారు? సాధన అంది కదా. తను ఎందుకు అలా చెప్పిందో మరి నాకు తెలీదు. అంటే నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఎందుకు? నా మనసు ఒప్పుకోలేదు ప్రసన్న. నీ విషయంలో తప్పు చేశానన్న గిల్టీ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మరో అమ్మాయిని ఆ దృష్టితో నేను చూడలేకపోయాను. నిన్ను కోల్పోయానన్న బాధని ఇప్పటికీ మోస్తున్నాను. అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా, సార్ ఆర్డర్ చెప్పండి, 2 కాఫీ తీసుకురా, అలాగే ఒక శాండ్విచ్ కూడా. ఓకే సార్. సూర్య, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు మరో జీవితం ఉంది. చాలా ముందుకు వెళ్ళిపోయాను. నా గురించి ఏవో ఆలోచనలు మోస్తూ ఒంటరిగా ఉండడం ఏంటి? ఒంటరిగా ఉండిపోవాలని కాదు, ఏంటో కుదరలేదంతే. నువ్వంత సీరియస్గా తీసుకోకు. అది కాదు సూర్య, నాకు గిల్టీగా ఉంటుంది కదా. అవసరం లేదు. అదిగో కాఫీ వచ్చింది. శాండ్విచ్ మేడం ముందు పెట్టండి. అయ్యో సూర్య, నాకు ఆకలిగా లేదు. అందుకే శాండ్విచ్ చెప్పాను, నీకు ఇష్టం కదా, తినేసి కాఫీ తాగేయి. వద్దంటున్నాను కదా. మళ్ళీ నీకోసం ఏదైనా కొనిచ్చే అవకాశం నాకు రాదులే ప్రసన్న. ఇదే ఆఖరిసారేమో.
అతను అలా అనేసరికి ఆమె ఏమీ మాట్లాడకుండా శాండ్విచ్ పూర్తిగా తినేసి కాఫీ తాగింది. కాఫీకి రమ్మని అడగగానే విసుక్కుంటావనుకున్నాను తెలుసా. ఇంకా నా మాట వింటున్నావంటే ఎంతో కొంత ప్రేమ మిగిలే ఉంది కదా నా మీద. సూర్య, నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నన్ను కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నావు. దీనివల్ల లాభం లేదు. సారీ ప్రసన్న, కానీ ఏం చేయను. నాకు జాబ్ వచ్చే వరకే నువ్వు నా లైఫ్లో లేవన్న ఆలోచన గురించి నేను పక్కన పెట్టాను. ఒక్కసారి జాబ్లో జాయిన్ అయ్యాక మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీర్చగలిగే పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి తల మీద ఒక బరువు దిగినట్లు అనిపించింది. అప్పటి వరకు నాకు నవ్వడానికి కారణాలు వెతకాలనిపించలేదు. కానీ ఆ తర్వాత పని తప్ప వేరే ప్రపంచం కనిపించలేదు. నా మనసుకి ఎలాంటి రిలాక్సేషన్ లేదనిపించింది. రోజు ఉదయం లేవగానే నీ నుంచి గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్ వస్తే బాగుండని మనసు చాలా ఆశపడేది. కానీ రాదని తెలుసు. నేనేం కోల్పోయానో నెమ్మదిగా అర్థమవుతూ వచ్చింది. మనం కలుసున్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో గుర్తొస్తూ వచ్చింది. నీకేమీ గుర్తురావా ప్రసన్న? అన్నీ గుర్తొస్తాయి. ఏడుపు వస్తుంది. అసలు నిన్ను వదిలి మరొకరిని ఎలా పెళ్లి చేసుకున్నానో అని కూడా అనిపిస్తుంది. కానీ నేను ఏం చేయగలను? ఒకప్పుడు కూతురుగా అమ్మా నాన్నల మీద డిపెండ్ అయ్యాను. ఇప్పుడు భార్యగా నా భర్త మీద డిపెండ్ అవుతున్నా. ఎప్పుడూ నేను ఇండిపెండెంట్గా లేనేమో. నా నిర్ణయాలు, నా సంతోషాలు, వీటికి అవకాశమే దొరకలేదు. దేవుడు ఇచ్చిన వాటినే వరం అనుకొని ముందుకు సాగిపోతున్నాను. చివరి వరకు అలాగే ఎందుకు ఉండాలి ప్రసన్న? మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు కదా. గతాన్ని దృష్టిలో పెట్టుకొని కాకపోయినా స్నేహితులుగా మాట్లాడుకోవచ్చు కదా. 10 నిమిషాలు కలిస్తే పాత విషయాలన్నీ గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ప్రతిరోజు మాట్లాడితే నువ్వు గతాన్ని మర్చిపోతావా? ఆ గతమే తిరిగి భవిష్యత్తు కావాలని కోరుకుంటావు. ఏమో, నేను కూడా కోరుకుంటానేమో. ఎంతమంది భార్యలకి భర్తలకి ద్రోహం చేసి పాత ప్రేమ జ్ఞాపకాలు వెతుక్కుంటూ తప్పులు చేస్తున్నారు. మనం చూడడం లేదా? మనం కూడా అలా పరిపక్వత లేకుండా, బాధ్యత తెలియకుండా ప్రవర్తించే పరిస్థితులు తెచ్చుకోవడం అవసరమా? ఆమె మాటలు అతనికి నిరాశ కలిగించాయి. మౌనంగా తలదించుకున్నాడు. సూర్య, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో మనసులో బాధ మిగిలిపోతుంది. అది గుర్తొచ్చి ఇంకా బాధపడుతూ ఉంటుంది. అలా అని జీవితం అక్కడితో ఆగిపోదు. నీకొక తోడుంటే నీ రోజు అందంగా గడుస్తుంది. మన ప్రేమ, ఆ జ్ఞాపకాలు రోజులో ఎప్పుడో ఒక్కసారే గుర్తొస్తాయి. అప్పుడు కూడా మన కుటుంబాన్ని చూడగానే దేవుడు మనకేమిచ్చాడో అర్థం చేసుకొని ఆనందంగా ఉంటాం. ఒకప్పుడు ప్రేమించిన వాడు ఇప్పుడు స్నేహితుడిగా పనికిరాడని నేను అనను. కాకపోతే మనల్ని నమ్మి మన చేయి పట్టుకున్న మనుషులు మనల్ని అపార్థం చేసుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. నువ్వు మంచివాడివి, బాగా సెటిల్ అయ్యావు, నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి చేసుకో. నీకోసం నేనిది కోరుకుంటున్న కోరిక. నా మాట వింటావు కదా? అతను కాసేపు ఆలోచించి సరే అని తలూపాడు. ప్రసన్న తన బ్యాగ్లో నుండి ఒక వస్తువు బయటకు తీసింది. ఇది నేను నీకు గిఫ్ట్గా ఇద్దామని ఉదయం కొని తీసుకొచ్చాను. నీతో మాట్లాడే ఉద్దేశం లేకపోతే ఎందుకు తెస్తాను? నువ్వే మాట్లాడవేమో అనుకున్నానంతే. ఈ లాఫింగ్ బుద్ధ ఎప్పుడు నీ బెడ్ పక్కనో టేబుల్ పక్కనో పెట్టుకో. నువ్వు కూడా నవ్వుతూ ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే అని అర్థం చేసుకో, సరేనా? థ్యాంక్ యూ. నీకు పెళ్ళైపోయింది, మరొకరి భార్యవన్న సంగతి మర్చిపోయి నీతో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు ప్రసన్న. పర్వాలేదు, నేను వెళ్తాను సూర్య. నా భర్త నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బాయ్ అని ఆమె లేచి వెళ్ళిపోయింది. డోర్ తెరిచి బయటికి వెళ్లేలోపు ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తుందనుకున్నాడు సూర్య. కానీ ప్రసన్న వెనక్కి తిరగలేదు. నేరుగా బయటికి వెళ్ళింది. ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. అతను నిరాశపడినా అర్థం చేసుకున్నాడు. నన్ను కూడా వెనక్కి తిరిగి ఆలోచించొద్దని చెప్పడానికే నువ్వు ఇలా చేశావని నాకు అర్థమైంది. నీ మాట ప్రకారం ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను, పెళ్లి చేసుకుంటాను. నా విషయంలో నీకు ఎలాంటి గిల్టీ మిగలకుండా చేస్తాను ప్రసన్న. బాయ్. నువ్వు నాతో లేకపోయినా నేను సంతోషంగా ఉండాలనే కోరిక నీతో ఉంటుందని నమ్ముతున్నాను. తనలో తానే అలా అనుకొని ఆ చిన్న లాఫింగ్ బుద్ధ స్టాచ్యూ చూసి నవ్వుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ప్రసన్న ఇంటికి వెళ్ళగానే మనస్వి నవ్వుతూ ఎదురొచ్చింది. సారీరా, లేట్ అయిందా? డాడీ త్వరగా వచ్చాడు మమ్మీ. నాకు ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చాడు. థ్యాంక్స్ అండి. పిల్లలిద్దరూ అత్తయ్య గారిని ఎక్కడ ఇబ్బంది పెడతారో అని భయపడుతూ వచ్చాను. తేజు ఏడి? నానమ్మ మనవడు ఇద్దరూ నిద్రపోతున్నారు. అత్తయ్య కూడానా?
వాడు రోజంతా అల్లరి పెట్టాడు కదా, అందుకే ఆవిడకి కూడా అలసటొచ్చింది. సరే ఉండండి, క్షణాల్లో వంట చేస్తాను. అక్కర్లేదు. మరి శ్రీమతి గారు ఈరోజు ఫ్రెండ్స్ని కలిసిన సంతోషంలో మునిగిపోయి ఉంటారు కదా, ఆ విశేషాలని నాకు చెప్పడానికి నీకు టైం ఉండొద్దా? అందుకే అందరి కోసం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాను. తమరు స్నానం చేసి తీరిగ్గా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. మీరెలా మనుషుల్ని ఇంతగా అర్థం చేసుకుంటారండి? మా ఆవిడ నన్ను అంత ప్రేమిస్తుంది కాబట్టి నేను ఇంత అర్థం చేసుకుంటాను. ఆ మాట తర్వాత ప్రసన్న ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది. రాత్రికి అందరూ కలిసి భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. మళ్ళీ ప్రతిరోజు ఎప్పటిలాగే గడిచిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.